వెల్కమ్ టు నా పేరు ప్రణవ్ గర్మల్ల. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రణవ్ గర్మల్ల. నేను ఏంజల్ స్టాక్ బ్రోకింగ్కి మార్కెటింగ్ పార్ట్నర్. ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రెడిక్షన్. ఇవాళ ప్రెడిక్షన్, నెక్స్ట్ ప్రెడిక్షన్ ఎలా ఉంటుందో చెప్తాను. సో దాని ముందుగా మనం ఏంటంటే క్లుప్తంగా కొన్ని వైరల్ న్యూస్ ఉంది. అదేంటంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ హిట్స్ $139 యాజ్ యుఎస్ అండ్ allies were banned on imports from Russia. Russia's Fierce rupee could plunge below $80. సో క్రూడ్ ఆయిల్ బాగా పెరుగుతుంది, ఎందుకంటే బికాజ్ ఆఫ్ యుక్రెయిన్ రష్యా వార్ వల్ల డిమాండ్ ఎక్కువైంది. దానివల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్ $139 అవుతుంది. సో అందుకే మనం ఆయిల్ కంపెనీ స్టాక్స్ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, బట్ లాస్ట్ 1 వీక్ నుంచి చెప్తున్నాను, మీరు ఆయిల్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయండి, ఓకే, కమాడిటీస్ దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అని. అంటే బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఫియర్స్ రూపీ కుడ్ ప్లంజ్ బిలో $80. ఓకే. ఇంకోటి స్టాక్స్ ఇన్ ది న్యూస్: టాటా మోటార్స్, ఎల్ఎన్టీ, డిస్టిలరీ, అశోక్ లైలాండ్, మ్యాప్కో ఫార్మా. ఇంకోటి భారత్ కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ క్రియేటింగ్ ఫాల్స్ నెరేటివ్, బోర్డ్ అప్హెల్డ్ గవర్నెన్స్. సో అశ్నీర్ గ్రోవర్ భారత్ తాలూకా కో-ఫౌండర్, ఆయన ఫాల్స్ నెరేటివ్ అంటే ఫాల్స్గా అన్నీ చెప్తున్నారనమాట. సో ఆయనకి ఏంటంటే అప్హెల్డ్ చేశారు. ఓకే. సో అంటే గవర్నెన్స్ నుంచి అప్హెల్డ్ చేశారు, అంటే ఆఫీసర్. ఓకే. ఎన్ఎస్సి కోలొకేషన్ కేస్. ఓకే. ఎన్ఎస్సి చిత్రా రామకృష్ణ సెంట్ 7 days CBI రిమాండ్. ఇంతకుముందు చిత్రా రామకృష్ణ ఎవరైతే ఎన్ఎస్సి కో-ఫౌండర్ ఉన్నారో, ఓకే, వాళ్ళ అంటే CBI రిమాండ్ 7 days CBI రిమాండ్కి విధించారనమాట. ఎల్ఎన్టీ సూసింగ్ కెన్ బి $multi-million బిజినెస్. ఓకే. సో ఎల్ఎన్టీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ అంటే ఎల్ఎన్టీ సూసింగ్ వాళ్ళు ఇద్దరు $multi-million బిజినెస్ చేద్దామని ప్రపోజల్ పెట్టారు. ఓకే. ఒక ఎల్ఎన్టీ ఎగ్జిక్యూటివ్ ద్వారా వచ్చింది. స్టీల్ ఎక్స్పోర్ట్స్ టు అంటే ఈ యూరోపియన్ యూనియన్ అండ్ MENA కంట్రీస్ టు ఇంక్రీజ్, సేజ్ జిందాల్ స్టీల్ MD. అంటే ఇప్పుడు స్టీల్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే టాటా స్టీల్, తర్వాత JSW స్టీల్, ఈ కంపెనీస్ అన్నీ గ్రో అవుతాయి. సో ఇందులో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు. తర్వాత క్రూజ్ షాప్ పెయింట్ స్టాక్స్ స్టంబుల్ అప్ to 11%. అంటే పెయింట్ ఇప్పుడు అందులో క్రూడ్ ఆయిల్ అంటే కొంచెం పెయింట్లో కలుస్తుంది కదా. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఆ పెయింట్ కంపెనీస్ అన్నీ, ఏషియన్ పెయింట్స్ కానీ, బర్గర్ పెయింట్స్, తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో జేకే సిమెంట్స్ వాళ్ళు పెయింట్స్లో ఎంటర్ అయ్యారు. సో ఈ స్టాక్స్ అన్ని మనం ఫోకస్లో పెట్టాలి. ఓకే. బన్సల్ నేవీ టు ఫైల్ ఫర్ 4,000 crore IPO దిస్ వీక్. ఓకే. అంటే బన్సల్స్ అంటే ఇప్పుడు చూడండి, అది కంపెనీ 4,000 crore IPOకి ఫైల్ చేశారనమాట, IPO దగ్గర. సో ఇప్పుడు ఆయిల్ మే లగేజ్ టంకీ ఫుల్ ఫర్లో, అంటే ఆయిల్ ఇప్పుడు బాగా పెరుగుతుంది. సో మీ పెట్రోల్ అంటే మీ బండిలో పెట్రోల్ బాగా వేయించుకోండి, లేకపోతే మీకు 20 రూపీస్ ఇంక్రీజ్ ఉంటుంది రాబోయే కాలంలో. ఓకే. టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఆయిల్ స్టాక్స్ చెప్పాను కదా. భారత్ పెట్రోలియం, ONGC, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. విచ్ స్టాక్స్ ఆర్ ఓకే. కరెన్సీ మార్కెట్ టు స్టే volatile. 14 brokerage think rupee to flying below 80 per $. You trade in Forex. Don't lose this opportunity to trade and earn in Forex. అంటే నాకు మీకు చెప్పినట్టు అంటే $80 రూపీస్ వరకు వెళ్ళచ్చు, $80 వరకు వెళ్ళచ్చు.
ఓకే, యూఎస్డి ఐఎన్ఆర్ కరెన్సీ పేర్. సో ఇంత ఇంక్రీజ్ అవ్వచ్చు. తర్వాత సో స్టీల్ స్టాక్ seems to focus. So steel exports to European Union and MENA countries, okay, to increase. Game changer. $200 differences between steel prices in domestic and spot international. అంటే $200 అంటే $200 చేంజ్ ఉందన్నమాట డొమెస్టిక్ ప్రైస్కి ఇంటర్నేషనల్ స్పాట్ ప్రైజెస్కి. సో అందుకే ఇండియాలో స్టాక్స్ అన్నీ అంటే స్టీల్ స్టాక్స్ అన్నీ పెరుగుతాయి. లైక్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆదిత్య బిర్లా, ఏఎన్ఎండిసి. విల్ యూ బి ఇన్వెస్టింగ్ ఆర్ వెయిటింగ్ ఫర్ అదర్స్ టు మింట్ మనీ? ఓకే, సో ఇందులో ఇన్వెస్ట్ చేయాలి. నావీ టు బ్రింగ్ ఐపీఓ. సో సచిన్ బన్సల్ ఫౌండెడ్ నావీ విత్ 4,000 crores of his own capital. Okay, IPO will be fresh issue and no qualified institution investors. Sachin Bansal is a founder of Flipkart. Okay, so Flipkart IPO వస్తుందన్నమాట. ఓకే, సో ఇది 2022లో రావచ్చు. సో ఇది ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్ IPO. ఓకే, दिन तक मार्केट रहेगा तो मैं आएगा बाबा. ఓకే, సో ఇది అన్నమాట. సో ఇవాళ అంటే న్యూస్లో తెలుసుకోవాల్సింది, ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నది మీకు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇవాళ స్టాక్స్ మీరు ఆల్రెడీ చూసుకుంటారు. సో ఇందులో ఇవాళ ట్రేడ్ చేయవలసిన స్టాక్స్ ఏంటంటే, ఓకే, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, జేకే సిమెంట్, కోటక్ బ్యాంక్, మహానగర్ గ్యాస్ లిమిటెడ్, ఎస్ఆర్టీ, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, హోల్పూల్. సో ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి మీరు. ఓకే, సో అంటే లెవెల్స్ ఇచ్చాను చూడండి. మీరు ఇది పెట్టుకున్న తర్వాత మీరు అంటే మార్కెట్లో ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను. అంటే ఇవన్నీ చూడండి, బై ప్రైస్ ఎక్కడ ఆ టైంలోనే మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, మీరు ముందుగా జంప్ అవ్వకండి ట్రేడ్లో. ఓకే, మీకు అంటే నిఫ్టీ స్మార్ట్ ఫ్యూచర్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను చూడండి. అంటే ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను. మార్కెట్ కిందకి రావాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ చేయకండి. ఓకే, మార్కెట్ కిందకి వచ్చిన తర్వాత మీరు బై చేయాలంటే మార్కెట్ కిందకి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రేంజ్లో ట్రేడ్ అవ్వాలి. ఇలా ట్రేడ్ అయ్యి ఇక్కడ బై చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద లెవెల్. ఓకే, బై అయిన తర్వాత టార్గెట్ ఈజ్ దిస్ వన్. ఓకే, బయింగ్ చేయాలి. ఓకే, ఫస్ట్ కిందికి రావాలి, తర్వాత ఇక్కడ కొంచెంసేపు ఆవాలి. వచ్చిన తర్వాత అప్పుడు పైకి వచ్చిన తర్వాత ఇది బయింగ్ జోన్. సెల్లింగ్ జోన్ ఇది క్రాస్ అవ్వాలి. క్రాస్ అయిన తర్వాత ఇక్కడ ఎలా టచ్ అవ్వాలి.
క్రాస్ అయిన తర్వాత దిస్ ఈజ్ సెల్లింగ్ జోన్. సెల్లింగ్ జోన్. ఓకే, ఓకే, సెల్లింగ్ జోన్. సో టార్గెట్ దిస్ వన్, టార్గెట్. టార్గెట్. ఓకే, దిస్ ఈజ్ సెల్లింగ్ జోన్. సెల్లింగ్ జోన్. ఓకే, సెల్లింగ్ జోన్. ఇక్కడ ఈ కిందకి రావాలి. సో మీకు లెవెల్స్ ఇస్తున్నాను చూడండి, లెవెల్స్. సో ఆ లెవెల్ ప్రకారంగా ట్రేడ్ చేయండి. ఓకే, 15,911. ఓకే, మీరు బై చేయాలి. ఒకవేళ అంటే కిందకి వచ్చి పైకి రావాలి. ఓకే, మీకు ఎలాగైతే చెప్పానో అలాగే చేయాలి. 15,044, 15,832 సెల్. ఓకే, ఒకవేళ డౌన్ అయితే కనుక మార్కెట్ మీకు 144 పాయింట్స్ వస్తుంది. ఒకవేళ పెరిగితే కనుక 133 రూపీస్ టార్గెట్ వస్తుంది. ఓకే, అలాగే బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ స్ట్రాటజీలో మీరు చేయాలి. ఎలా అంటే బయింగ్ జోన్ కిందకి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ ట్రేడ్ అవ్వాలి కదా. ఒకవేళ మళ్ళీ ఇది క్రాస్ అయిన తర్వాత ఓకే, సో దిస్ ఈజ్ యువర్ టార్గెట్. ఓకే, సో మార్కెట్ కిందకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత పైకి వచ్చిన తర్వాత మీరు బై చేయాలి. ఇక్కడ బయింగ్ జోన్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ స్పాట్లో మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ చేయకండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రేంజ్లోకి వచ్చిన తర్వాత బై చేయండి. ఓకే, కిందకి వచ్చిన తర్వాత పైకి రావాలి. ఒకవేళ ఇది క్రాస్ అయింది అనుకోండి. ఓకే, ఇది సెల్లింగ్ జోన్. సెల్లింగ్. సో మీకు ఆల్రెడీ లెవెల్స్ ఇచ్చాను, ఆ లెవెల్స్ ప్రకారం. ఓకే, సో టార్గెట్ వచ్చేసి టార్గెట్ ఇది. ఓకే, టార్గెట్ ఇది అనమాట. ఓకే, టార్గెట్ జోన్ ఇది. సో మీరు సెల్ చేసిన తర్వాత టార్గెట్ జోన్ ఇది. ఓకే, బయింగ్ జోన్ ఎక్కడైనా అంటే బయింగ్ జోన్ ఇది. ఓకే, బయింగ్ జోన్. ఓకే, కిందకి రావాలి, ఇక్కడ కొంచెంసేపు ఆగాలి, తర్వాత పైకి వచ్చిన తర్వాత మీరు బై చేయాలి. ఓకే, ఒకవేళ సెల్ కిందకి వచ్చేసింది అనుకోండి, క్రాస్ అయ్యి ఈ లైన్స్ క్రాస్ అయ్యి ఓకే మీరు సెల్లింగ్ జోన్ చేయాలి. సో మీకు ఆల్రెడీ లెవెల్స్ ఇచ్చాను ఇక్కడ. ఓకే, సో 33,000 ఎక్కడంటే 33,057 క్రాస్ అవుతుంది. కిందకి వచ్చిన తర్వాత 15,912 కిందకి వచ్చిన తర్వాత పైకి రావాలి. ఒకవేళ 15,832 క్రాస్ అయింది అనుకోండి, దెన్ సెల్లింగ్ జోన్ అవుతుంది. సో 15,688 వరకు మీరు టార్గెట్ పెట్టచ్చు. సేమ్ 33,000 పైనుంచి కిందకి వచ్చిన తర్వాత పైకి వస్తే ఓకే, దెన్ 33,057 దగ్గర మీరు బై చేయాలి. ఓకే, 33,474 టార్గెట్. సేమ్ ఒకవేళ 33,892 క్రాస్ అయింది అంటే దెన్ మీరు సెల్లింగ్ జోన్లో ఎంటర్ అవుతారనమాట. సో 32,363 యువర్ టార్గెట్. ఓకే, సో అంటే ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వన్ కంపేర్ టు బయింగ్ జోన్. సో సెల్లర్స్ ఆర్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఫోకస్ స్టాక్ ఏంటంటే జేకే సిమెంట్. ఓకే, జేకే సిమెంట్లో 69 పాయింట్స్ పెరగచ్చు, అంటే తగ్గచ్చు. సో ఫోకస్ ఆన్ దిస్ స్టాక్. తర్వాత వచ్చేసి శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, మహానగర్ గ్యాస్. ఇది చెప్పాను కదా, గ్యాస్ కంపెనీస్ అన్ని పెరుగుతాయని. సో ఈ స్టాక్ ఇవాళ మీరు ఇంట్రాడేలో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్. ఓకే, అన్ని 12 పాయింట్స్, 10 పాయింట్స్. వర్ల్పూల్లో కూడా 17 పాయింట్స్ రావచ్చు. సో ఇది కమోడిటీ అనమాట.
ఓకే, ఇది సో ఇది తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ మీరు చూసుకొని ఎప్పుడైతే మన లెవెల్కి వచ్చిన తర్వాత బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయండి. ఓకే, అంతేగాని అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అని చేయకండి. ఓకే, గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ డౌన్ మన లెవెల్స్ కావాలి, వచ్చిన తర్వాత మనం చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.